75 గంటలు 13 పోలీస్ బృందాలు ఒక నీచాతి నీచుడి కోసం కంటి మీద కునుకు లేకుండా గాలింపు చర్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లైంగిక దాడి ఫైనల్ గా నిందితుడైతే దొరికాడు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి వీడు చేసిన పాపానికి ఏ శిక్ష విధిస్తే ఆ అమాయకురాలికి న్యాయం జరుగుతుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. కేవలం 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. నా చుట్టూ వేల మంది జనాలు ఉన్నారు. ఇంకాసేపు అయితే ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంది ఓ యువతి. కానీ అంతలోనే ఓ కామపు కన్ను తనపై పడుతుందని ఊహించుకోలేకపోయింది. అక్క అని పిలుస్తున్నాడుగా అని అమాంతం నమ్మేసింది. అంతే, అంతలోనే దుష్టుడి కామ కోరలు ఆమెపై విషం చిమ్మాయి. వివరాల్లోకి వెళితే పూణేలో జరిగిన ఈ షాకింగ్ ఘటన వింటే 2012 డిసెంబర్లో ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిర్భయ ఘటన గుర్తుకు వస్తుంది. 2012లో నిర్భయ ఘటన గుర్తుకు వస్తేనే ఇప్పటికీ దేశ ప్రజల గుండెలు పగిలిపోయినంత పనైతుంది. మళ్ళీ ఇప్పుడు పూణేలో అచ్చం అలాంటి ఘటన జరిగింది. అది కూడా పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలోనే ఈ దారుణం జరిగింది. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్గేట్ బస్టాండ్లో పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం ఓ యువతిపై ఓ మానవ మృగం ఊహించని ఘాతుకానికి ఎగబడ్డాడు. బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ 26 ఏళ్ల యువతితో అక్క అని మాటలు కలిపి ఆమెను నమ్మించాడు. తర్వాత ఆమె వెయిట్ చేస్తున్న బస్సు వేరే దగ్గర ఉందని నమ్మించి బస్టాండ్ చివరకు తీసుకెళ్లాడు. ఎవరూ లేని సమయంలో అక్కడ ఆగి ఉన్న బస్సులోకి బాధితురాలని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. బస్సులో లైట్స్ అన్ని బంద్ చేసి చీకటిగా ఉండటంతో అప్పటికి ఆ మహిళకు అనుమానం వచ్చింది. కానీ లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారని లైట్స్ అందుకే ఆఫ్ చేశామని ఆమెను నమ్మించాడు. ఆ ఒక్క మాట నమ్మడమే ఆమెకు శాపంగా మారిపోయింది. ఆమె బస్ లోపల అడుగు పెట్టగానే డోర్ క్లోజ్ చేసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. అసలు అప్పటి వరకు ప్రశాంతంగా ఉండే ఆమె లైఫ్లో ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. బాధ, భయంతో బిక్కుమంటూ బయటికి వచ్చి మరో బస్సు ఎక్కింది. జరిగిన విషయం తన స్నేహితురాలికి చెప్పింది. తర్వాత గుండె రాయి చేసుకొని 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8 క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఉన్నాయి. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించింది. బస్టాండులోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రామ్దాస్ గా గుర్తించారు. ఇతగాడిపై ఇప్పటికే చాలా రకాల కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇతగాడు 2019 నుంచి బెయిల్ పై బయట తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రామ్దాస్ పై అనేక నేరాలు, దోపిడీ కేసులు ఉన్నాయి. స్వర్గ్ గేట్ బస్టాండ్ దగ్గరే టాక్సీ డ్రైవర్ గా పనిచేసుకుంటూ వృద్ధులు, వికలాంగులను టాక్సీ ఎక్కించుకొని వారి దగ్గర బంగారం, డబ్బులు దోచేసుకునేవాడట. పైగా ఇతగాడికి స్థానిక పోలీసులతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తాను పోలీసులంటూ కొత్త వారిని భయపెట్టేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇక రామ్దాస్ ను పట్టుకునేందుకు 8 క్రైమ్ బ్రాంచ్ బృందాలు సహా మొత్తం 18 బృందాలు గాలింపులు ముమ్మరం చేశాయి. దీనికోసం 75 గంటల పాటు పోలీసులు డాగ్ స్క్వాడ్స్, డ్రోన్ల సహాయంతో వెతికారు. ఈ క్రమంలో షిరూర్ తహసీల్లోని ఓ గ్రామంలో చెరుకు తోటలో దాక్కుని ఉన్న నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడి దుర్మార్గాలను పోలీసులు ఒక్కొక్కటిగా వెలికి తీసే పనిలో పడ్డారు. ఇక ఇలాంటి ఘటనలపై కఠిన చట్టాలు తేగానే సరిపోదని దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తలెత్తుతున్న ఈ భయానక పరిణామం భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేసి ఆచరణలో పెట్టాలని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై అటు సోషల్ మీడియాలోనే కాకుండా వైపు రాజకీయ నేతలు, దేశ ప్రజలు నిందితుడికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకోనుందో చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.